నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 pm టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీకి చేరింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టాప్ న్యూస్ 1 చూసుకుంటే లాభాల్లో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గద్దర్ ఫిలిం అవార్డుకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికపై నెటిజన్లంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. మరోసారి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అందులో టాప్ 1 న్యూస్ చూసుకుంటే దేశ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగియటం జరిగింది. అట్లాగే టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీ వరకు కూడా చేరింది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గద్దర్ ఫిలిం అవార్డుకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికపై నెటిజన్లంతా కూడా బగ్గుమంటున్నారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్ గా చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద సెన్సెక్స్ క్లోజ్ అయ్యింది. ఇక నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833 వద్ద ముగిసింది. ఇక బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ధర 440 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 97,040 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 88,950 రూపాయలకు చేరింది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్ చెప్పండి, స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిసినట్టు కనిపిస్తుంది, అట్లాగే బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు రాణించాయని చెప్పొచ్చు. అదే క్రమంలో కొద్దిపాటు లాభాలతో కొనసాగుతూ మెల్లిగా సూచీలు కాస్త నష్టాల్లోకి జారుకున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్ లో సంకేతాలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయని చెప్పొచ్చు. మార్కెట్ ఇవాళ ప్రారంభంలో ఉన్న సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో మరియు నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ఇవాళ ప్రారంభించాయి. అలాగే మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 81,633, అదే తరహాలో నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833 వద్ద క్లోజ్ అయిందని చెప్పొచ్చు. దీంతో సూచీలు కొద్దిసేపు ఫ్లాట్ గా కొనసాగి స్వల్ప నష్టాల్లోకి వెళ్లి మరి ఒక్కసారిగా మార్కెట్ ముగిసే సమయంలో లాభాల్లోకి వచ్చాయని చెప్పొచ్చు. అంటే ఇవాళ మార్కెట్ లాభ నష్టాల మధ్య సూచీలు దోబుచలాడాయని చెప్పొచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్, సన్ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటి కార్పొరేషన్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక నష్టాలు చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి షేర్లు మాత్రం ఇవాళ నష్టాలను చవి చూశాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలు ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో సూచీలు ఇవాళ రాణించాయి. ఇక మరోవైపు గోల్డ్ విషయానికి వస్తే 1,00,000 మార్కు దాటిసిన బంగారం ధరలు ఒక్కసారిగా ఇవాళ తగ్గాయి. ఆ తర్వాత దూకుడుగా ధరలు సాగించాలి. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 440 తగ్గి 97,040కి ప్యూర్ గోల్డ్ ధర చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 400 తగ్గి 88,950కి చేరుకుందని చెప్పొచ్చు. అసలు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఇవాళ లిబరేషన్ డే టారిఫ్లని రద్దు చేస్తున్నట్లు అమెరికా ఫెడరల్ కోర్టు ప్రకటించడం ఈ రోజు ధరలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అలాగే గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న యుఎస్
రైట్ ఆసర్ హుసేన్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్గా చూస్తే కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక జనాభా ప్రకారం అసలైన మాదిగకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు ఢిల్లీ వెళ్లారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్ది ఆశావాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేఖల ద్వారా తమ డిమాండ్ అయితే అధిష్టానం ముందు వినిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలైన మాదిగలు ఎవరు కేబినెట్ లో లేరు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులాలు ఇప్పటి వరకు లబ్ధి పొందాయని చెప్పి వారు అయితే అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇటీవల రహస్యంగా కూడా వారు సమావేశమయ్యారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా వర్గీకరణ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం వారు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటు ఢిల్లీ పెద్దలకు సైతం చెప్పేందుకు వారైతే ఉదయం 8 గంటలకు ఢిల్లీ వెళ్లారు. 4 ఎమ్మెల్యేలు వెళ్లారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కాలేయాదే మాత్రం సాయంత్రం వెళ్తారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా తమ ఒత్తిడి అనేది తీవ్రం చేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో సబ్ క్యాస్ట్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఆయన నికార్సైన మాదిగ కాదని చెప్పి బాహటంగానే ఎమ్మెల్యేలు అయితే చెప్తా ఉన్నారు. మా కోటా మాకు ఇవ్వాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తాను. ఇక చాలా మంది ఆశావాలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుని అయితే అధిష్టానం ఢిల్లీ పిలిచింది. చాలా మంది ఆశావాలు అయితే ఢిల్లీ బాట పట్టబోతా ఉన్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజుతో పాటు ఇతర సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం తుదిదశకు చేరిందనేది కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆశావాలు తమ చివరి ప్రయత్నంగా పదవి దక్కించుకునేందుకు ముమ్మరంగానైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు ఆశావాల సంఖ్య రోజు రోజుకైతే పెరుగుతా ఉంది. నిన్న మీనాక్షి నటరాజన్ ఏదైతే ఆదిలాబాద్, అదేవిధంగా ఇతర పార్లమెంటు పరిధిలకు సంబంధించిన నేతలతో సమావేశమైన సందర్భంలో తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని వారైతే వ్యక్తిగతంగానైతే విజ్ఞప్తి చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసి తమకు అవకాశం ఇవ్వాలి, పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్నామని చెప్పి అటు రామగుండం ఎమ్మెల్యే ప్రదీప్, నిన్న సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య నేతలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది? ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ సంబంధించి తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. తమ చేతిలో ఏం లేదు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇటు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తా ఉన్నారు. తమ వంతుగా ప్రయత్నాలు అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో మాదిగ జనాభా అత్యంత ఎక్కువగా ఉంటుంది. అసలైన మాదిగ కేబినెట్ లో లేరు. ఉన్నటువంటి వ్యక్తి నికార్సైన మాదిగ కాదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మాదిగ కోటా నుంచి ఇందులో 6 ఎమ్మెల్యేలు అసలైన మాదిగలకు ఉన్నాము, అందులో ఎవరికి అవకాశం ఇచ్చిన అభ్యంతరం లేదని వారైతే చెప్తా ఉన్నారు. అయినా అధిష్టానం నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా అదే విషయం ఎవరైతే ఆశావాళ్ళు తనను కలిసిన సందర్భంలో అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. ఏదన్నా అధిష్టానం చెప్పుకోనని చెప్పినటువంటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీ వెళ్లారు. ఇంకా చాలా మంది ఆశావాళ్ళు, ఇప్పటికే 6 ఖాళీలు ఉన్నాయి, షెఫ్లింగ్ జరుగుతుందన్న చర్చ కూడా నడుస్తుంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కులగణన చేసి ఉన్నాం కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏదైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నటువంటి చర్చ కూడా కాంగ్రెస్ లో ఉంది. పిసిసి అధ్యక్షుడు సైతం కేబినెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీసీల సంఖ్య పెరుగుతోంది, మరోవైపు ఎస్సీలకు సంబంధించి అటు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు అధిష్టానం ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిందని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా చెప్తా ఉన్నారు. అధిష్టానం సానుకూలంగా ఉందని వారు విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఉన్నారు. అటు నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవ్ రెడ్డి కూడా నేను 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి ఉన్నాను, తనను కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నా కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన
డిమాండ్ చేస్తున్నారు. అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తన ఖాయమన్నటువంటి భావనలో తను ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే కూడా సీనియర్ గా ఉన్నాను, 2007లో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రితో పాటు తాను ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తా ఉన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో అండగా ఉన్నాను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా సీనియర్లు అయితే చాలా మంది ఉన్నారు. అటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానము ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపుతుంది? 6 ఖాళీలకు సంబంధించి సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుంటుంది. అందులో ముఖ్యంగా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి వారికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా వివేక్ కు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను బేస్ చేసుకునే మంత్రివర్గ కూర్చుంటుందన్నటువంటి చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి అత్యధికంగా ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. మళ్ళీ వారిని తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరికీ ఇంకెవరైనా నలుగురికి అందరికి కూడా ఇంకెవరెవరు మద్దతు తెలుపుతున్నారు? వీళ్ళకి ఎవరైనా ముఖ్యంగా ఆయా జిల్లాలకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మద్దతు ఉంది. మరోవైపు జిల్లాలో సీనియర్ కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు మద్దతు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే అటు హైకమాండ్ తుది నిర్ణయం ఉంటుంది. అందులో పార్టీకి ఎవరైతే లాయల్ గా ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని మంత్రివర్గ కూర్చుంటుందనేటువంటి చర్చ పార్టీలో నడుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ కూడా ఢిల్లీ వరకు చేరింది. కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ అధిష్టానానికి చెప్పేటువంటి క్రమం ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు టాప్ 3 న్యూస్ బ్రేకింగ్ చూద్దాం. ఇక గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి అవార్డు గ్రహీతల పేర్లను అనౌన్స్ చేశారు. ఈ అవార్డులో భాగంగా ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపిక చేయడంపై చర్చనీయాంశంగా మారింది. అవార్డుల ముసుగులో రేవంత్ సర్కారు ఆడుతున్న నాటకాలపై నెటిజన్లు, తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రను మొన్నటి వరకు ఎండగట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్లేటు ఫిరాయించడంపై భగ్గుమంటున్నారు. స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ స్మగ్లర్ రోల్ ను గతంలో విమర్శించిన మంత్రి సీతక్క వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. ఇవాళ ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ రెడ్డి చెప్పండి, ఈ గద్దర్ ఫిలిం అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది జ్యూరీ చైర్పర్సన్, అండ్ పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే పదే ఆనాడు సినిమా వాళ్ళను విమర్శించింది ప్రభుత్వం, స్వయంగా అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 సినిమా ఉందో పుష్ప 2 వివాదం చాలా పెద్ద ఎత్తున దారితీసింది. యావత్తు దేశమంతా కూడా సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అల్లు అర్జున్ ను ఘోరాతి రీతిలో విమర్శనాస్త్రాలకు సంధించింది. అందులో భాగంగానే ఒక స్మగ్లర్ కు సంబంధించి సినిమా తీసింది. ఒక స్మగ్లర్ లాగా అల్లు అర్జున్ పోలుస్తూ ఆనాడు పోస్ట్ పెట్టారు. ఆనాడు స్వయంగా ఈ రేవంత్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి ఉంది. రేవంత్ కూడా స్వయంగా నా దగ్గరికి రావాలి, ఒక సినిమా వాళ్ళంటే ఇంతనా అంతనా చులకన చేసి ఆనాడు అల్లు అర్జున్ చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. దానికి విరుద్ధంగా ఇవాళ గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గద్దర్ అవార్డ్స్ ని ఇవాళ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే మళ్ళొక్కసారి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఏ విధంగా అయితే మాట్లాడేదో సినీ ఫీల్డ్ పైన కావచ్చు, ప్రత్యేకంగా అల్లు అర్జున్ పైన మాట్లాడిన కూడా ఇవాళ మళ్ళొక్కసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇవాళ ఆనాడు ఒక స్మగ్లర్ అని పోల్చిన ప్రభుత్వం ఇవాళ మళ్ళా స్మగ్లర్ కి ఎందుకు అవార్డులు ఇస్తున్నారని చెప్పేసి కూడా
తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గద్దర్ అవార్డ్స్ ఒక స్మగ్లర్ కీయడం ఏంటని చెప్పేసి కూడా నెటిజన్స్ అంతా ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ వివరిస్తుంది, ద్వంద్వ నీతి ఎందుకు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఆనాడు చెప్పింది ఏంది, ఇవాళ చేసింది ఏంది అని కూడా చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శనాలు అయితే చెందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు ఏదైతే తొక్కిసలాటలో భాగంగా కుటుంబానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తా, మేమే దగ్గర నుండి అన్ని చూసుకుంటామని అన్నాడు అల్లు అర్జున్ కావచ్చు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా వారిపై వివరించారు. వారి యొక్క స్మగ్లర్ తో పోలుస్తూ కూడా అనేక సందర్భాల్లో అనేక మీడియా సమావేశాల్లో మాట్లాడిన మాటలు కూడా ఇవాళ ఈ అవార్డు ఎంపిక పట్ల మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఆనాడేమో స్మగ్లర్ అయింది, ఇవాళ అవార్డుకి ఎందుకు ఎంపిక చేశారు, అలాంటి స్మగ్లర్ అని చెప్పేసి కూడా విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఎందుకు ఇంకా మిగతా వారు లేరా అని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఎంపిక విధానం పట్ల కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆనాడే ఎందుకు అల్లు అర్జున్ అంత బిజీగా ఉన్నాడా, ఎందుకు గెలవలేకపోయాడు అని చెప్పేసి కూడా విమర్శిస్తుంది. ఆనాడు ఏదైతే ఒక ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మళ్ళీ వాళ్ళ ఎందుకు ఏ మొక్క పెట్టుకుని వాళ్ళ ఈ ప్రభుత్వం అల్లు అర్జున్ ఎంపిక చేసిందనేది విమర్శనాస్త్రాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాకుండా ఇన్కన్వెన్షన్ విషయంలో కూడా ఇదే విధంగా వివరించారు. ప్రభుత్వం మొదట కూలగొట్టి తర్వాత అల్లు నాగార్జున తోటే చట్ట పట్టాలు వేసుకొని తిరిగింది ప్రభుత్వం అనేది, ముఖ్యమంత్రి తిరిగింది అనేది కూడా ప్రధానంగా విమర్శ వస్తున్న నేపథ్యంలో వాళ్ళ గద్దర్ అవార్డ్స్ మాత్రం వివాదానికి తెరలేపాయి. ఎందుకు మిగతా సినీ ఇండస్ట్రీలోని పెద్దలు లేరా, సినిమాలో నటించిన ఎవరైతే నటులు లేరా, వాళ్ళ అల్లు అర్జున్ ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది, ఎవరి స్వలాభం ఉంది, ఇలా ఎవరి ప్రోద్బలం ఉందనే అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. గద్దర్ అవార్డుల విషయంలో మొదటి నుంచి కూడా వివాదం అవుతుంది. వాళ్ళ మరొకసారి కూడా విమర్శనాస్త్రాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. స్వయంగా మంత్రి సీతక్కనే ఒక స్మగ్లర్ తో పోల్చింది, అలాంటి స్మగ్లర్ కు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుందా అనే విమర్శనాస్త్రాలు కూడా పెద్ద ఎత్తున అయితే సంధిస్తున్నారు. గతంలో అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ మంత్రి సీతక్కనే ఒకప్పుడు స్మగ్లర్ కి ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఇట్లాంటి ఒక మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వమే ఇప్పుడు సినీ ఫీల్డ్ కి ఇట్లాంటి ఒక ఫిలిం అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరన్నా స్పందించడం జరిగిందా? ప్రభుత్వం ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఏదైతే అవార్డుల ప్రకటన జరిగినప్పుడు నుంచి జయసుధ అవార్డుల ప్రకటన చేసింది. జయసుధ అవార్డుల ప్రకటన చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి, విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఇటు రాజకీయ పార్టీల సంబంధించిన నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావట్లేదు. గతంలో పోల్చిన స్మగ్లర్ ఇవాళ వీళ్ళకు హీరో అయిందా, గతంలో పోల్చిన స్మగ్లర్ వీళ్ళకి ఇవాళ ఎందుకు కావాల్సి వచ్చింది, దీని వెనుక ఏముంది, ఎవరి స్వలాభం కోసం ఈ విధంగా చేస్తున్నారు, ఎవరి స్వలాభం కోసం ఈ విధంగా చేశారనే మాటలు అయితే ఇవాళ మరొకసారి వినిపిస్తున్నాయి. అంటే ఎవరి స్వలాభం కోసం ఎవరు ఈ విధంగా ఒక స్మగ్లర్ ను దగ్గర తీసుకొచ్చారు, స్మగ్లర్ అవార్డు ఇవ్వడం పట్ల అంటే స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి వాళ్ళ అవార్డులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో దాగి ఉంది, దీని వెనుక ఏదో స్వలాభం ఉంది అనే విమర్శనాస్త్రాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. స్వయంగా ఒక మంత్రి చెప్పిన తర్వాత ఆ మంత్రే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఆనాడు అనేక విమర్శలు గుర్తించారు. స్వయంగా సినీ ఫీల్డ్ లేకుండా చేస్తాను, ఈ సినిమాలు ఒకటి కూడా పనికిరావు, ఈ స్మగ్లర్లు ఇవి ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని చెప్పేసి కూడా విమర్శలు వచ్చినాయి. కానీ వాళ్ళ అలాంటి వ్యక్తులకే, అలాంటి నటులకే వాళ్ళ మళ్ళొక్కసారి గద్దర్ అవార్డులు అనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది. ఆ అవార్డులను వాళ్ళ ఒక గొప్ప అవార్డు ఫంక్షన్ గా చేద్దామని చెప్పేసి వీరంతా భావించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అలాంటి తరుణంలో ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా ఒక స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి, ఒక నటుడికి అవార్డులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు అయితే వస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఎవరి స్వలాభం చేకూరింది, ఈ అవార్డుల వెనుక ఎవరి అస్త్రం ఉంది, ఎందుకోసం ఒక స్మగ్లర్ తో పోల్చిన నటుడిని అవార్డుల అవార్డులకు ఎంపిక చేశారనే విమర్శనాస్త్రాలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపైన కూడా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పోయినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చిన విమర్శలు కావచ్చు, ఏదైతే నెటిజన్స్ వచ్చిన విమర్శలు కావచ్చు, వాటిని కొన్నిటిని సర్దుకున్న పరిస్థితి ఏది కనిపించింది. ఇవాళ కూడా మరి ఏమైనా సర్దుకుంటారా, లేక వీళ్ళు పోల్చిన స్మగ్లర్ అనే నటునికి అవార్డు ఇస్తారా, స్మగ్లర్ కే ఒకవేళ ముఖ్యమంత్రి అవార్డు ఇస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటుంది, ఆ స్మగ్లర్ తో పోల్చిన నటునికి వాళ్ళ అవార్డు ఏ విధంగా ఇస్తారు, ఇవాళ ఆ స్మగ్లర్ తో పోల్చిన నటుని ఇవాళ వీళ్ళంతా కూడా మళ్ళీ అభినందిస్తారా అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. అంటే స్మగ్లర్లను తో పోల్చిన మంత్రులు కావచ్చు, ఆ కేబినెట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీరంతా కూడా మళ్ళొక్కసారి అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చిన నేపథ్యంలో అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవార్డు ఫంక్షన్ కి ఖచ్చితంగా
అల్లు అర్జున్ కు ముఖ్యమంత్రి చేతుల మీద ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక ఏ విధంగా ఆ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం విమర్శలను తిప్పికొడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ అంతా కూడా నిలదీస్తుంది. ఒక స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి ఎందుకు అవార్డు ఇస్తున్నారు, ఆ స్మగ్లర్ కి అవార్డు ఇవ్వడం ఎవరి ప్రోత్సాహంతో ఇస్తున్నారు, ఎవరి స్వలాభం ఉందనే దానిపైన కూడా నెటిజన్స్ అయితే ట్రోల్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రియా రైట్ లివిరెడ్డి, థ్యాంక్ యూ. ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్ గా చూసుకుంటే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలన్నీ కూడా విస్తరించాయి. ఎక్కువగా ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? పూర్తిగా నైరుతి రుతుపవనాలు ఇటు తెలంగాణలో నిన్నటి వరకు పూర్తిగా విస్తరించాయి. ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశాను ఈ రోజు కూడా తాకినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కూడా నైరుతి రుతుపవనాలు ఏదైతే విస్తరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అల్పపీడనం కారణంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ కూడా దాదాపు 6 గంటల తర్వాత కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు తూర్పుతో పాటు 13 జిల్లాలు ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయేటువంటి 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనున్నటువంటి నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వర్షాలకు సంబంధించినటువంటి అంశాలు ఇటు ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయి హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు దక్షిణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత 24 గంటల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4:30-5 గంటల ప్రాంతాల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. 6 గంటల తర్వాత కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కొనసాగనున్నాయి. అండ్ అట్లనే కిరణ్, గత సంవత్సరం కూడా చూసుకుంటే ఈ టైంకి రుతుపవనాల పరిస్థితి ఎట్లా ఉంది, అండ్ గతంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? 2009 తర్వాత ఇదే పరిస్థితి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగా వచ్చాయి. గతంలో కంటే ఈసారి భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సాధారణం కంటే అత్యధికంగానే ఈసారి వర్షపాతం నమోదవుతుంది కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో విస్తరించాయి రుతుపవనాలు పూర్తిగా కూడా. అండ్ ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు కూడా విస్తరించాయి. అండ్ ఇదంతా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన మూలాన రుతుపవనాలన్నీ కూడా తెలంగాణలో పూర్తిగా విస్తరించడం జరిగింది. అట్లాగే కొన్ని జిల్లాలలో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఈసారి రుతుపవనాలు తీవ్రంగా వీస్తున్నాయి కాబట్టి వర్షాలు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మెండుగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.